హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇవండి మొన్న అలసందులు మేము వేసాము అని చెప్పాను కదా, దాంట్లోంచి చిన్న చిన్న మొలకలు వచ్చినాయి. సో కొంచెం చూసి ఒక 2-3 డేస్ అలా చూసిన తర్వాత ఆ మొలకలు తీసుకొచ్చి ఇక్కడ నాటానండి. ఇవి చాలా బాగా గ్రో అయ్యి ఉన్నాయి. చూడండి, మంచిగా చూడండి, బాగా గ్రో అయ్యాయి. అండ్ వీటిని తీసుకొచ్చి మునగాకు పక్కనే గుచ్చానండి, మునగ చెట్టు పక్కనే. సో ఎందుకంటే ఒకవేళ అల్లుకుంటాయేమో అని డౌట్ అనమాట. అందుకని ఇక్కడైతే చెట్టుకు అల్లుకుంటాయి కదా అనేసి, మళ్ళీ సపరేట్గా పందిరి ఎక్కడలే అనేసి, ఒకవేళ ఆ ఛాన్స్ వచ్చి కట్టాల్సి వస్తే మాత్రం అప్పుడు కడతానండి. సో మునగాకు కూడా మా మదర్ తీసుకొచ్చి నాటిందండి. జస్ట్ తీసుకొచ్చి అటు గుచ్చిపోయింది, బట్ బాగా వస్తుంది మునగాకు. చూడండి ఎక్కడెక్కడన్నీ ఇక్కడ ఇక్కడ బాగా బాగా వస్తున్నాయండి. మునగ చెట్టు కూడా తొందరగా పెరిగిపోతుంది. సో థ్యాంక్స్ అండి. ఇవి మళ్ళీ అలసందులు బాగా గ్రో అయ్యి మంచిగా వచ్చిన తర్వాత, మొలకలు వచ్చిన తర్వాత, మొలకలు కాయలు అయ్యి వస్తే అప్పుడు మళ్ళీ ఒక వీడియో చేస్తానండి. అండ్ మునగ చెట్టు చూడండి ఎంత బాగుందో. మునగాకు చాలా మంచిదండి కంటికి. సో దీనివల్ల రక్తహీనత కూడా తగ్గిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్కి చాలా యూస్ఫుల్, ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుతుందండి. సో మీ ఫుడ్లో మునగాకుని ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే వీటికి ఎలాంటి మనము మందులు చల్లం కాబట్టి, సో మనకి మంచిగా హెల్తీగా ఉంటుంది, ఆర్గానిక్గా కూడా అనిపిస్తుంది. సో ట్రై టు ఈట్ మునగాకు. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇవి కొంచెం పెరిగిన తర్వాత మాత్రం మీకు అప్డేట్ ఇస్తాను. బాయ్.